హాయ్ అందరికీ. ఇప్పుడైతే నేను 1 కేజీ పక్కిలతో పులుసు నెల్లూరు స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా మిరియాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి చల్లార్చుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి. కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కూర నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన 3 టమోటాలను వేసుకొని ఇలా దగ్గర పడ్డాక పక్కిలను వేసుకోవాలి. తరువాత 2 స్పూన్ల కల్లుప్పు, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చింతపండు రసం ఇలా చేసి వేసుకోవాలి. ఇంకా గంటితో కలపకూడదు, పక్కిలు విరిగిపోతాయి. అందుకే ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికేలోగా వేయించిన మసాలాలు దంచుకోవాలి. ఇలా మెత్తగా రావాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ ఈ కూరకు ఎక్కువ రుచి ఇస్తుంది. ఇప్పుడు ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఉప్పుతో దిష్టి తీయడం వల్ల ఏ చేపల కూరకైనా రుచి ఇంకా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు విరగకుండా చక్కగా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.